ఫ్రెండ్స్ ఏపీడీఎస్సీకి సంబంధించి మరో 4 రోజుల్లో ఫైనల్‌కి ఇవ్వబోతున్నారనమాట. అయితే చాలామంది అభ్యర్థులకి 75 ప్లస్‌లొచ్చినియి, 80 ప్లస్‌లొచ్చినియి, 82లొచ్చినియి ఇలాగా స్కోర్‌లు పబ్లిష్ చేస్తుంటారనమాట. అయితే ఇవి మాత్రం ఫైనల్ స్కోర్‌లు కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫైనల్‌కి ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ నార్మలైజేషన్ వచ్చిన స్కోరే ఫైనల్ స్కోర్ అనమాట. అయితే కొంత నేను బాగా ఎగ్జామ్ రాసినా కొంత తక్కువ స్కోర్ వచ్చింది ఇలా అనుకుంటున్నారనమాట. అయితే ఇవి పరిశీలించినప్పుడు ఎందుకంటే షిఫ్ట్స్ వైస్‌గా ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కొన్ని షిఫ్ట్‌ల్లోని పేపర్ ఈజీగా రావచ్చు. కొన్ని షిఫ్ట్‌ల్లోని పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువగా ఉందనమాట. ఇలా మనం పరిశీలించినప్పుడు ఓవరాల్‌గా ఇన్ని షిఫ్ట్‌ల్లో ఈ షిఫ్ట్స్ వైస్‌గా జరిగినప్పుడు చూస్తే 13వ తేదీన జరిగిన ఎగ్జామినేషన్ అనేది కాస్త డిఫికల్టీ లెవెల్ ఎక్కువున్నదనమాట. దాని తర్వాత చూస్తే జూలై 1 అండ్ 2 ఆ తర్వాత 16, 17, 18, 19 ఈ తేదీల్లో జరిగిన ఎగ్జామినేషన్ అనేది కాస్త డిఫికల్టీ లెవెల్ అనేది ఎక్కువుందనమాట. అందువల్ల మనకి కొన్ని షిఫ్ట్‌ల వైస్‌గా జరిగినప్పుడు ఆ షిఫ్ట్‌ల్లో పేపర్ అనేది ఈజీగా ఉంది. వాళ్ళకి కొద్దిగా ఎక్కువ స్కోర్‌లు చేయగలిగారనమాట. ఇవి చూసుకొని ఇవే ఫైనల్ స్కోర్‌లని డిసైడ్ అవ్వడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నార్మలైజేషన్ చేసినప్పుడు ఒక్కొక్క షిఫ్ట్ వైస్‌గా చూసుకొని వీటిలో యావరేజ్ చేస్తారనమాట. యావరేజ్ చేసినప్పుడు ఒక యావరేజ్ స్కోర్ వచ్చినప్పుడు ఎవరి అయితే ఆ యావరేజ్‌కి ఎక్కువ ఉంటదో ఆ షిఫ్ట్ వైస్‌గా జరిగిన ఎగ్జామినేషన్‌లో వాళ్ళ మార్కులు తగ్గుతాయి. ఎక్కడైతే ఆ యావరేజ్‌కి తక్కువ ఉంటాయో ఆ డిఫరెన్స్ మార్క్స్ అనేయి ఈ వీటిలో కలుపుతారనమాట. ఈ లెక్కన మనం చూసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ నార్మలైజేషన్‌లోనే కాస్త ఎక్కువ మార్కులు కలవడానికి అవకాశం ఉందని మనం పరిశీలిస్తే 13వ తేదీన జరిగిన ఎగ్జామినేషన్ వాళ్ళకి కొద్దిగా పెరగొచ్చు. అలానే జూలై 1 అండ్ 2 వాళ్ళకి తర్వాత కొంత ఎక్కువ ఎడ్జ్ ఉంటది. దాని తర్వాత 16, 17, 18, 19 వాళ్ళకనమాట. రిమైనింగ్ వాళ్ళకి కాస్త తగ్గడానికి ఎక్కువ అవకాశం ఉంటదనమాట. అయితే ఇవి కూడా హైయెస్ట్ అంటే ఎక్కువ మార్కులు వేరియేషన్ ఏమి రాదు ఫ్రెండ్స్. మాక్సిమమ్ కాస్త తక్కువనమాట. ఒక 2, 3 మార్కులకు మించి అటు ఇటు ఉంటదనమాట. అంతకు మించి ఉండకపోవచ్చు. ఫైనల్‌కి అండ్ ఆఫ్టర్ నార్మలైజేషన్ చూద్దాం ఎలా ఉంటదో. అప్పుడు దాన్ని బట్టి ఏ విధంగా ఉంటాయో స్కోర్స్ అనేయి మనం పరిశీలన చేయొచ్చనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమాచారం. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.